ఐర్లాండ్, ఇంగ్లాండ్తో టీ20 సిరీస్ల కోసం సెలెక్టర్లు ఇప్పటికే భారత జట్టును ప్రకటించారు. అయితే ఐపీఎల్ పర్ఫార్మెన్స్ ఆధారంగా కొందరు ప్లేయర్లకు అవకాశం దొరికింది. కానీ ఐపీఎల్లో ఇరగదీసినప్పటికీ మరికొందరికి మాత్రం ఛాన్స్ దొరకలేదన్న టాక్ ఉంది. ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నుంచి ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వలేదనే చర్చ జరుగుతోంది. సెలెక్టర్లపై విమర్శల బౌన్సర్లు కురుస్తున్నాయి. ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్కు ఛాన్స్ ఇవ్వకపోవడంపై దుమారం రేగుతోంది. నిజానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున గత 2 సీజన్లలో భువీ అద్భుతంగా రాణించాడు. 2 సార్లు ఛాంపియన్గా నిలవడంలో కీలకంగా నిలిచాడు. 19వ సీజన్లో భువనేశ్వర్ కుమార్ 16 మ్యాచ్ల్లో బరిలోకి దిగాడు. 28 వికెట్లు తీశాడు. సీజన్లో టాప్ 4 బౌలర్లలో భారత్ నుంచి ఉన్న ఒకే ఒక్కడు భువనేశ్వర్ కుమార్. అయినప్పటికీ భువీని భారత టీ20 జట్టులోకి తీసుకోకపోవడంపై దుమారం రేగుతోంది. ఏజ్ అనేది మ్యాటర్ కాదని, భువనేశ్వర్ తన పర్ఫార్మెన్స్తో చూపించాడని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. సీనియర్ బౌలర్కు మద్దతుగా నిలుస్తున్నారు. బ్యాటర్లకు ఒక రూల్, బౌలర్లకు మరో రూల్ ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు. ఐపీఎల్లో కెప్టెన్గా వివిధ ఫ్రాంచైజీల తరఫున నిలకడగా రాణించిన శ్రేయస్ అయ్యర్ను తీసుకున్నట్టుగానే భువీని తీసుకుంటే సరిపోయేదంటున్నారు. ఫ్యూచర్ ప్లాన్స్ పేరుతో పక్కన పెట్టడం సరికాదని వాదిస్తున్నారు. సెలెక్టర్ల వ్యూహాన్ని తప్పుబడుతున్నారు. జట్టు ఎంపికకు ముందు రజిత్ పట్టిదార్ పేరు కూడా గట్టిగానే వినిపించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్గా రజిత్ పట్టిదార్ అద్భుతాలు చేశాడు. 2025లో తొలిసారి ఆర్సీబీకి కప్ను అందించాడు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఛాంపియన్గా నిలబెట్టాడు. కెప్టెన్గా ఉన్నప్పుడు కోహ్లీ లాంటి స్టార్ వల్ల కానిది రజిత్ పట్టిదార్ మాత్రం కెప్టెన్గా అందుకున్నాడు. అయితే 2025 ఫలితాన్ని ఈసారి రిపీట్ చేశాడు. వరుసగా రెండోసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కప్ను అందించాడు. ఐపీఎల్ లెజెండ్స్ కెప్టెన్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. అయితే భారత టీ20 జట్టులోకి మాత్రం రజిత్ పట్టిదార్ రాలేకపోయాడు. 2025లో 312 పరుగులు చేసిన ఆర్సీబీ కెప్టెన్ ఈసారి 502 పరుగులు సాధించాడు. జీటీతో తొలి క్వాలిఫైయర్లో 33 బంతుల్లోనే 93 పరుగులతో ఊచకోత కోశాడు. అయినా రజిత్ పట్టిదార్ పర్ఫార్మెన్స్ను సెలెక్టర్లు లైట్ తీసుకున్నారనే చర్చ నడుస్తోంది. రసిక్ సలాం 12 మ్యాచ్ల్లో 19 వికెట్లు తీశాడు. అయినా సెలెక్టర్ల చూపు రసిక్ సలాంపై పడలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున రాణించిన కృణాల్ పాండ్యా, దేవదత్ పడిక్కల్, వెంకటేష్ అయ్యర్ను సైతం సెలెక్టర్లు పట్టించుకోలేదు. వరుసగా 2 టైటిల్స్ గెలిచిన జట్టు నుంచి ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వకపోవడం ఏంటనే చర్చ మాత్రం గట్టిగానే నడుస్తోంది.